కొంచెం రౌడీ టైపే. రజతోత్సవ సభకు వెళ్ళొద్దని బెదిరిస్తున్నారు. వారి పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటాం. కేసులు పెట్టించే వారిని పిఎస్ కు ఈడ్చిన వాళ్ళను క్షమించబోం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ కేసులు పెట్టించి మీరు మీరు వేయలేదా మీ అన్న? కొంచెం రౌడీ అయిపోయినాడు. చెప్తా, అది కూడా చెప్తా. ఆమె ఏం రౌడీ రౌడీ కాబట్టి ఆమె లిక్కర్ దందా చేసింది. ఆడ కూర్చున్నట్టుంది నిజంగా కౌంటర్ల మీద, ఏ లిక్కర్ దందా ఏర్రా నేను చూసుకుంటా అన్నట్టుంది. అక్కడ రౌడీ. మరి రాజకీయాల్లో రౌడీలు ఏముండదు. రాజకీయాల్లో రౌడీతనం చేస్తే నడవదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మనసును గెలుచుకుంటేనే నాయకుడు అవుతాడు. రౌడీలు రాజకీయాల్లో పనికిరారు కాబట్టి ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కవిత ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. ఒక 10 మందిని వేసుకొని రౌడీజం చేసి గలీలలో చేయొచ్చు, రౌడీజం చేయొచ్చు. కాబట్టి రాజకీయాల్లో రౌడీలు పనికిరారు కాబట్టి వెంటనే తక్షణమే కవిత రాజీనామా చేయాలి. పింక్ బుక్లో రాసుకుంటుందట. నేను ఇంకా కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక 1000 పింక్ బుక్కులు కొట్టిర్రి కేసీఆర్కో కేటీఆర్కో లేకపోతే ఇంకా బీఆర్ఎస్ ఎవరైనా డోనర్స్ ఉంటే 1000 పింక్ బుక్కులు కొట్టిర్రి, ఇంకా ఒక 1000 పెన్నులు ఇర్రి, ఆమె రాసుకుంటూ కూర్చుంటుంది. ఈ 3.5 ఏళ్ళు ఏం పని ఏం లేదు కదా. ఎవరి పేరు గుర్తొచ్చిన పని రేవంత్ రెడ్డి ఓకే రాసుకుంటుంది, ఇంకెవరు బట్టి విక్రమార్క రాసుకుంటుంది. ఆమె ఎవరి పేరు గుర్తుకొస్తే అలా పేరు రాసుకుంటుంది. అట్లా ఈ 3.5 ఏళ్ళు అన్నీ రాసుకుంటా అన్నట్టు. 3.5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, పుష్కరం అధికారం రాకపోతే మళ్ళీ రాస్తున్నా అంటుంది అన్నట్టు. కాబట్టి బుక్కులు ఎక్కువ తీసుకురారు. అడిషనల్గా ఆమె రాస్తూ ఉంటే కేసీఆర్ చూస్తుంటాడు. తోట్ల పని చేస్తుండు కదా కేటీఆర్ కొడుకు పని చేస్తుంటే ఆ ఫామ్ హౌస్లో ఇమాన్స్ పని చేస్తుంటే అట్లా కాదు ఇట్లా అని కేసీఆర్ నేర్పిస్తుండు. ఇక పింక్ బుక్లో కవిత రాస్తుంటే రేవంత్ రెడ్డి అంటే రేకు దీర్ఘం లేదమ్మా మంచిగా రాయమ్మా అని చెప్తారు అన్నట్టు, నేర్పిస్తుంటాడు అన్నట్టు. స్పెల్లింగ్లు అన్నీ కూడా మళ్ళీ వాళ్ళని ఎట్లా నేర్చుకుని అట్లా రాసుకోవాల్సి ఉంటుంది. పింక్ బుక్లు రాసుకుని ఏం చేస్తారు?